ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మరోసారి యెషయా గ్రంథాన్ని వివరించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఈరోజు ఆలోచించబోతా ఉన్నాం. మరి అనేకమైనటువంటి మంచి విషయాలు, మంచి చక్కని సందర్భం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ముందుకు సాగిపోతూ ఉన్నాం. దయచేసి ఈ యెషయా గ్రంథం యొక్క ధ్యానాలు లేదా వాక్య వివరం ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి మీరు అందరూ వినాలని చెప్పి మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎంచేతంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మిస్ కాకుండా మీరు వినడం వల్ల అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అర్థమవుతుంది, దేవుని వాక్యం అర్థమవుతుంది. ఏ అధ్యాయంలో ఏం చెప్పాడు అన్నది వచ్చిన వెంబడి వచ్చిన చెప్తున్నాం కాబట్టి ఈ వాక్యాలన్నీ మీకు అర్థమవుతాయి. మీరు మిస్ అవ్వారనుకోండి, ఒక వారం ఒక రోజు మిస్ అయినా లేదా ఒక వాక్య భాగం మిస్ అయినా మరి అందులో ఫేస్బుక్లో ఉంటుంది చూడండి, తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత మట్టికి మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా వినడానికి ఆలోచన కలిగి ఉంటే మరి దేవుడి జ్ఞానం మీరు నేర్చుకుంటారు, వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు అవుతారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అందువల్ల మీ కుటుంబం ఆత్మీయంగా బలపడుతుంది, మీ ఆత్మ ఆత్మీయంగా ఎదుగుతుంది, బలపడుతుంది. వాక్యం నేర్చుకోవడం వల్ల జ్ఞానవంతులు అవుతారు. అలాగే మీరు నేర్చుకుంటూ ఇంకా అనేక మందికి నేర్పిస్తున్నట్లయితే ప్రభుకి ఇష్టలు అవుతారు. అంచేత క్రమం తప్పకుండా వినాలని చెప్పి మీకు ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. 5వ వచనాన్ని చదువుకుని వాక్యంలోనికి వెళ్ళిపోతాం. మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మరి యెహోవా ఇంకనూ నాతో ఎలాగో సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగాపారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీమును బట్టి రెమలియా కుమారుని బట్టి సంతోషించుచున్నారు అని మరి ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఈ జనులు, ఇశ్రాయేలు జనులు, యూదా జనులు, ఈ జనులను గురించి మాట్లాడుతూ దేవుడు ఇంకా ప్రవక్త అయిన యెషయాతో చెప్తున్న మాటలు ఇక్కడ మనకి రాయబడతా ఉన్నాయి. ప్రియులారా, ఈ జనులు అంటే ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు మెల్లగాపారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనుని బట్టిను రెమలియా కుమారుని బట్టిను సంతోషిస్తున్నారు. అంటే మెల్లగా పారేటువంటి నీళ్ళు ఏంటి ఏమండి? మెల్లగా పారు షిలోహు నీళ్ళు ఎందుకు వద్దంటున్నారు? మెల్లగా పారేటువంటి షిలోహు నీళ్లు ఎందుకు వద్దంటున్నారు? దాని అర్థం ఏంటి అంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కానివ్వండి, ఆ యూదులు కానివ్వండి, ఈరోజు క్రైస్తవ ప్రజలకు కానివ్వండి, నామకార్థ క్రైస్తవులు కానివ్వండి, అందరికి కూడా కావాల్సింది ఏంటంటే బాహాటంగా హంగు ఆర్భాటము ఈరోజు జనులకు కనిపించాలి, కావాలి. బాహాటం కావాలి, హంగులు కావాలి, ఆర్భాటాలు కావాలి. పైకి కనిపించే దాన్ని బట్టి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఏమండి, వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి సూట్ వేసుకుని పోతున్నాడా, లేకపోతే కారు వేసుకొస్తున్నాడా, పాస్టర్ గారి చర్చి ఎంత పెద్ద చర్చి, అది ఏ కాలం నాటిది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ చర్చి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది, సంఘం బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది, పాస్టర్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది, ఏ పాస్టర్ గారు, ఆ స్తోమత ఏంటి, ఏ కులమోడు, ఆడ ఈడ ఎవడ, ఇవన్నీ బాహాటంగా బహిరంగంగా అంటే పైకి కనిపించే వాటిని చూస్తున్నారు. శరీరం పైన కనిపించేటువంటి పై రూపాన్ని మాత్రం చూసేవాళ్ళు అనమాట వీళ్ళంతా. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మెల్లగా పారేటువంటి అనగా సమృద్ధి అయిన జీవజలాలు లోపల పారుతూ ఉంటాయి. భూగర్భ జలాలు. ఈ భూగర్భ జలాలు ఏవైతే ఉంటావో అవి పైకి కనిపించవు. దాని ప్రవాహ జలముల యొక్క సౌండ్ పైకి కనిపించదు, దాని శబ్దాలు బయటికి కనిపించవు. కానీ ఆ నీరు అనేటువంటిది భూగర్భంలో
అవి జలపాతాలు పారుతూ ఉంటాయి, చక్కని జలాలు అవి మెల్లగా పారుతూ ఉంటాయి. కానీ పైన పారేటువంటి హంగుతో కూడినటువంటి జలప్రవాహాలు ఆర్భాటంతో కూడినటువంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అంటే ప్రభు యొక్క నిజమైన ఆత్మజలాలు మెల్లగా పారేటువంటివి, సత్యవాక్యము మెల్లగా పారేటువంటిది. జీవము గల దేవుని సత్యవాక్యము మెల్లగా పారే జలాలను సూచిస్తూ ఉంటుంది. జీవాన్ని ఇచ్చేటువంటి వాక్య సందేశం మెల్లగా పారే జలాలు సూచిస్తుంది. నాటకాలు బూటకాలతో కూడుకున్నటువంటి అబద్ధ వాక్యము మరి అది ఆర్భాటంగా చాలా ఆర్భాటాలతో ఉంటుంది. కేకలు, అరుపులు ఎంత గొప్పగా కేకలేసి చెప్పినా అబద్ధం నిజం కాదు కదా. మెల్లగా చెప్పినంత మాత్రం చేత నిజం అబద్ధం అయిపోదు కదా. అందుచేత మెల్లగా పారే నీళ్లు వద్దని జనులు ఈ యొక్క ఆర్భాటంతో కూడినటువంటి నీళ్ళని ఇష్టపడుతున్నారు. రిజునుని బట్టిను రెమెలియా కుమారుని బట్టి సంతోషిస్తున్నారు. అంటే మనుషుల మీద ఆధారపడేటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు, సైన్యం మీద ఆధారపడేటువంటి మనుషులు, ఐగుప్తు సైన్యము, ఐగుప్తు ధనము, ఐగుప్తు బలము, ఐగుప్తు జనగము, ఐగుప్తు యొక్క అందాలు, ఆ ఐగుప్తు యొక్క సౌందర్యాలు, ఐగుప్తు యొక్క పిరమిడ్లు చూసి ఆ దానినే కోరుకునేటువంటి వాళ్ళు. కానీ అంతర్గతంగా దేవుడు ఆత్మను చూసి, ఆ ఆత్మ పరిస్థితులు చూసి, ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేసేవాళ్ళు కనిపించరు. అందుచేత దేవుడు అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ చెప్పాడు, జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రిజునును బట్టిను రెమెలియా కుమారుని బట్టిను సంతోషిస్తున్నారు. అంటే మనుషులు బాహాటంగా పైకి కనిపించి దాన్ని చూస్తారు. ధనవంతులు చూసి సంతోషిస్తూ ఉంటారు, దరిద్రులను ఎవడు పట్టించుకోడు. గొప్పవాళ్ళు పంచన చేస్తారు. ఏమండి, అలాగే చర్చిలకి వెళ్ళేవాళ్ళు కూడా పెద్ద పెద్ద చర్చిలు చూసి అవి చూసి వెళ్తారు తప్పించి, చిన్నవాళ్ళు, చిన్న చిన్న సేవకులు, చిన్న చిన్న చర్చిలు, చిన్న చిన్న బోధకులు చెప్పిన వాళ్ళు మరి అంతగా రుచించదు. అలా బాహాటంగా కనిపించే మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా అవే వాళ్ళకి ఇంపుగా ఉంటాయి. కనుక యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిస్తూనే ఉన్నాడు. అయినా ఇంకా అతనిలో మార్పు రావట్లేదు, ఇంకా దేవుని జ్ఞానాన్ని అతను తెచ్చుకోవట్లేదు, ఇంకా మనుషుల మీద ఆధారపడమే చేసుకుంటున్నాడు తప్పించి, నా దేవుడైన యెహోవా మీద నేను ఆధారపడాలి, నా దేవుడు నాకు ముఖ్యం, నా తండ్రి నాకు ముఖ్యం, ఆ తండ్రి మీద ఆధారపడితే నేను ఈ రాజులకు భయపడవలసిన పని లేదు, సైన్యానికి భయపడవలసిన పని లేదు, వాళ్ళ యొక్క ధనానికి భయపడవలసిన పని, వాళ్ళ బలగాలకు భయపడవలసిన పని లేదు ఏమండి అని ధైర్యంగా ఉండేవాడు. కానీ అతను మనుషుల మీద ఆధారపడుతున్నాడు, బాహ్యంగా కనిపించే వాటిని ఆశ్రయిస్తున్నాడు ఏమండి. అంతర్గతంగా ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నాడు. అందుచేత మెల్లగా పారేటువంటి మరి షిలోహు నీళ్లు శ్రేష్టమైనటువంటి నీళ్ళు అయ్యి, దాన్ని మనం కోరుకోవాలని చెప్తున్నాడు దేవుడు వాక్యంలో. దాన్ని ఆశ్రయించాలంటే దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని చూచుతున్నామంటాడు పౌలు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నామంటాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 16, 17 వచనాలు, 18 వచనాల్లో మాటలు రాయబడతాయి. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని చూచుతున్నాము అని. ఏమండి, ఆ యొక్క దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చల్లగా పారే నీరైనప్పటికీ అది సత్యమైనప్పుడు, అది నిజమైనప్పుడు దాన్ని అనుసరించాలి. అవి మనకి శాంతి సమాధానాన్ని ఇస్తాయి. అంతర్గతంగా ఉన్నటువంటి జీవజలాలు అవి చక్కగా చల్లగా పారుతాయి, మంచి అవి నది వలె ప్రవహిస్తాయి. అవి ఎంత నదిలాగా ప్రవహించినా అల్లరి చేయవు, డాగు చేయవు. కనుక నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 16 నుంచి చూడండి. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. ఈ వాక్యాలు బైబిల్ ప్రకారం ఉన్నాయలేమో చూడండి. మళ్ళా చదువుతున్నాను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణం నిర్లక్ష్యపెట్టి యుద్ధం చేసి
మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తుల కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. ఏమండి, యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయో. చూసారా, ఏం చేయలేదంటండి? ఉపకారం చేయలేదు. అతని ఇంటి వారికి ఉపకారం చేయలేదు. ఉపకారం చేయకు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయో. అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగా యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, చూడండి, న్యాయంగా యథార్థంగా ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక అని చెప్పాడు. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంట్లో నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకు దహించునుగాక అని చెప్పిరి. సరే లేడి, ఏ రాజుని మీరు ఆశ్రయిస్తున్నారు? ఎవరిని బట్టి మీరు సంతోషించుతున్నారు? మనుషుని బట్ట, మనువుని యొక్క బలగాలు బట్ట, సైన్యాన్ని బట్ట, రథాలు బట్ట, గుర్రములు బట్ట, దేని బట్టి మీరు అతిశయించున్నారు? దేవుని మీద ఆధారపడుతున్నారా? దేవుని బట్టి సంతోషపడుతున్నారా? దేవుని వాక్యాన్ని బట్టి మీరు అతిశయపడుతున్నారా అని అడుగుతున్నాడు వాళ్ళు. అతడు చేసినటువంటి క్రియలకు మీరు ప్రతిక్రియ చేయక అబీమెలెకును రాజుగా నియమించుకున్నారు. రండి, మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినట్లయితే ఈ ఉపద్రవము, ఈ విపత్తు మీ మీదకి ఎందుకు వస్తుంది? అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపేశారు. ఎంత దారుణం, ఎంత కఠినమైన మనసు, ఎంత రాక్షస హృదయం గలవాళ్ళు. 70 మంది కుమారులు చంపించేశారు. అతని పనికెత్తులైనటువంటి కుమారులైన అబీమెలెకును మీ సహోదరుడైనందున, మీ తమ్ముడైనందున స్వార్థం. ఏమండి, మావాడు, మా కులము, మా గోత్రము, మా ప్రాంతము, మా ఊరు, మా దేశము, మా జిల్లా, ఏమండి మన అనేసరికి ఎక్కడ లేనటువంటి ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. 70 మందిని చంపేసి మనవడని చెప్పి అతన్ని మరి వీళ్ళు రాజుగా చేసుకున్నారు, అబీమెలెకును. అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎవడను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయలేదు. చేయవలసిన వాడికి ఉపకారం చేయలేదు, వాడికి అపకారం చేశాడు. చేయకూడనటువంటి వాడికేమో ఉపకారం చేస్తున్నారు. అదే కానివాడికి కంచంలోను పెడతారు, అయినోడికి ఆకులో పెడతారు, కానివాడికి కంచంలో పెడతారంటారు. చూసారు, అలాగా ఆనాటి ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి కూడా అంత దారుణంగా ఉందని చెప్పి దేవుడు ఇక్కడ ఎంతో బాధపడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 16 వచనం. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీఠములు పోత పోసెను. ఒక పీఠ యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు అంటున్నాడు. అంటే ఇక్కడ పీటలు చేపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేని కొరకు? దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 18 వచనం వరకు మీరు జాగ్రత్తగా కాస్త ఓపికగా ఆ మాటలు చదివితే అక్కడ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చరిత్ర గ్రంథాలు, రాజుల గ్రంథం ఎవరికి అర్థమవుతుంది, దినవృత్తాంతాల గ్రంథం ఎవరికి అర్థమవుతుంది, సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం అర్థమైనట్లుగా ఇవన్నీ అర్థం కావు. ఎందుకంటే ఇవన్నీ పురాతనమైన చరిత్ర పుస్తకాలు. కనుక ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధము తెగించదనని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. మీరు
గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించినటువంటి బంగారు దూడలను మీ వద్దనున్నాయి. బంగారు దూడలను బట్టి అతిశయపడిపోతున్నారు. పదవి ఉందని అతిశయపడిపోతున్నారు. పలుకుబడి ఉందని అతిశయపడిపోతున్నారు. రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా అతిశయపడుతూ ఉంటుంటాయి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హేళన చేస్తూ, విమర్శన చేస్తూ, లేనిపోని అన్ని ప్రతిపక్షాల మీద తోసేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి విర్రవీగుడుతనం అంటారు దాన్ని. అలా విర్రవీగుడుతనం ఉండకుండా మరి గొప్ప సైన్యాలు ఉన్నాయని చెప్పి విర్రవీగడం కాదు, అతిశయించకూడదు అని చెప్తున్నాడు. యరొబాము మీకు దేవతలుగా చేయించినటువంటి బంగారు దూడలు మీ వద్దన ఉన్నాయని మీరు అతిశయించున్నారు అంటున్నాడు. బంగారు దూడలు మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్యదేవతల జనులను చేయనట్లుగా మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఏమండి, ఇక్కడ మంచి మాట. అహరోను సంతతి వారైనటువంటి లేవీలైన యాజకులను తోసేశారు. అసలు యాజకులుగా ఉండవలసినటువంటి లేవీలైన యాజకులను తోసివేసి ఈ బూటకపు గాలిని, నాటకపు గాలిని తీసుకొచ్చి అందులో పెట్టుకుని వాళ్ళని అనుసరిస్తున్నారని చెప్తున్నాడు. అన్యదేవతల జనులను, అన్యదేశముల జనులను చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకున్నారు, అన్యులను నియమించుకున్నారు. ఒక కోడెతోనూ ఒక గొర్రె పొట్టేలతోనూ తన్ను ప్రతిష్ఠించుకున్నట్టుకు వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి ఏం చేస్తున్నాడు చూడండి, యాజకుడు అగుచున్నాడు. యాజకత్వం ఎక్కడ చేయాలి? జీవంగల దేవుని సన్నిధిలో చేయాలి, జీవంగల దేవుని ముందర చేయాలి. అంతేగాని పనికిరానటువంటి వాటి మీద, ఎందుకు పనికిరాని వాటి మీద, జీవం లేని వాటి దగ్గర మీరు యాజకత్వం చేస్తున్నారేటి? ఒకడు కోడితోనూ 7 గొర్రెల పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుకున్నట్టుకే వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి, దేవుళ్ళు కాని వాటికి, జీవము లేని వాటికి మీరు ఎందుకు యాజకత్వం చేస్తున్నారని దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించేవారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. దేవుడి సేవకుడు చేసే పని దేవుడి సేవకుడు చేయాలి. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. కుక్క పని గాడిద, గాడిద పని కుక్క చేస్తే ఎలాగా మరి ప్రమాదం ముంచుకొచ్చిందో మనందరికీ తెలుసు. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మరి అహరోను సంతతి వారైనటువంటి లేవీల్ని నేను యాజకులుగా చేసుకుంటే మరి ఆ సంతతి వాళ్ళని వదిలేసి మీరు అన్యులైన వాళ్ళని యాజకులుగా చేసుకున్నారంటున్నాడు. లేవీలు చేయవలసిన సేవ వాళ్ళని చేయనీయండి, ఆ సేవ వాళ్ళకి అప్పచెప్పండి అని చక్కగా ఇక్కడ చెప్తున్నాడు. వారు ఉదయాస్తమయముల యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలను ఉంచుచు బంగారు దీపస్తంభములను ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. లేవీలు చేస్తారు యాజకత్వం దేవుడి మందిరంలో. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. దేవుడు విధించిన విధిని బట్టి మేము సమస్తం జరిగిస్తున్నాం, దేవుడి సంకల్పం బట్టి మేము సమస్తం జరిగిస్తున్నాం. కానీ మీరు దేవుడిని విసర్జించారు, దేవుడి సంకల్పాన్ని విసర్జించారు, దేవుని యొక్క సత్యాన్ని మీరు విసర్జించి అసత్యాన్ని అనుసరిస్తున్నారు. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయటికే బోరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడని యెహోవాతో యుద్ధము చేయకుడి. చేసిన ఎడల మీరు జయమందరూ నాశనం అయిపోతారు. దేవుడితో యుద్ధం ఏంటంటే మనుషులకి అని చక్కగా చెప్పారు. చూసారు, ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడని యెహోవాతో యుద్ధం చేయకండి. యెహోవాతోనే యుద్ధం చేస్తారా? ఆనాడు వాళ్ళు ఇశ్రాయేలీయులు అలా తయారయ్యారు, దేవుడితో యుద్ధం చేసేటువంటి పరిస్థితికి. యెరొబాము వాళ్ళకి నాయకత్వం వహించాడు. ఇప్పుడు దేవుడితో యుద్ధానికి ఇప్పుడు సర్వలోకంలో ఉన్న సర్వజనుల్లో అనేక మంది సిద్ధమవుతూ ఉన్నారు. కారణం అంటే దేవుడితో యుద్ధం అంటే ఏంటి?
లోకాన్ని ప్రేమించడమే దేవునికి విరోధం. ఈ లోకమును ప్రేమించేవాడు దేవునికి శత్రువు. లోకమునైనను లోకములో ఉన్న వాటిని నిన్ను ప్రేమింపకుడి, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము అని చెప్పేశాడు. కనుక వాటిని శరీర సంబంధంగా వాటిని అనుసరించేటువంటి జనులందరూ కూడా దేవుడితో యుద్ధానికి దిగినటువంటి వాళ్ళు అయిపోతారు, దేవుడికి విరోధులు అయిపోతారు, దేవుడికి శత్రువులు అయిపోతారు. దేవుని పిల్లలు ఆలోచించండి, ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఆయన శక్తి సామర్థ్యాల ముందు మానవుడు ఏపాటి వాడు, మానవ శక్తి సామర్థ్యాలు ఏపాటివి, మానవుడి యొక్క మిలిటరీ దళాలు ఏపాటివి, మానవుడి యొక్క సైన్యాలు ఏపాటివి, మానవుడి యొక్క ఆయుధాలు ఏపాటివి, అణుబాంబులు ఏపాటివి, క్షిపణులు ఏపాటివి, లేకపోతే గనలో, మిషన్ గనలో, లేకపోతే ఇంకా ఏవేవో ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఉపయోగించిన ఇస్రాయేల్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏపాటివి. ఈ ఆయుధము దేవుడి దగ్గర వర్దేవద్దు, జీవంగల దేవుడితో యుద్ధం చేయవద్దు. యెరోబాము వారి వెనకటి భాగమందు మాటుగాండ్రులను కొందరిని ఉంచి సైన్యము యోధావారి ముందును మాటుగాండ్రు వారికి వెనుకను ఉండనట్లు చేశాను. ఇంకా ఏం చేశాడు? యోధావారు తిరిగి చూసి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలు ఊదిరి. యెహోవాకు అమ్మో వెనకాల కూడా శత్రువులు ఉన్నారు, మాటు వేసి ఉన్నాడు, గూఢసారులు ఉన్నారు, వాళ్ళు వెనక కాసి ఉన్నారు, ముందు కాసి ఉన్నారు. మనం ఎలాగప్పుడు ముందెళ్తే గొయ్యి వెనకెళ్తే నెయ్యి అన్నట్టుంది మన పరిస్థితి. మనం ఏం చేయాలి అంటే దేవుడికి మీరు ప్రార్థన చేయాలి, ఆ దేవుడే మీకు విజయం అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేసిరి. ఆ లేవీయులు అయినటువంటి యాజకులందరూ బూరలు ఊదిరి, దేవునికి మరి వాళ్ళు మొరపెట్టారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఎంత గొప్ప విజయం ఇస్తాడండి. అప్పుడు యోధావారు ఆర్భాటించిరి. యోధావారు ఆర్భాటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారు అందరూ అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తినందున మొరపెడితే దేవుడు శత్రువులందరినీ మొత్తాడు. దేవునికి సరెండర్ అయ్యారు ఇశ్రాయేలు, దేవుడి దగ్గర తగ్గించుకున్నారు. వెనక వెళ్తే వాళ్ళు ఉన్నారు, మోటివేసి ఉన్నారు, ముందుకెళ్తే మోటివేసి ఉన్నారు. మేము ఏం చేయాలి ప్రభువా? అది దేవుని ప్రార్థన చేసి మొరపెడితే ఆ మొర విని శత్రువులందరినీ మొత్తినందున ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించాడు. యూదావారికి విజయం, ఇశ్రాయేలు వారికి అపజయం. ఎందుకని? వాళ్ళు దేవుడి మీద ఆధారపడలేదు. ఇశ్రాయేలీలు, యూదులు అప్పటికే దేవుడి మీద వాళ్ళు ఆధారపడ్డారు, దేవుడిని వేడుకున్నారు, దేవుడిని మొరపెట్టుకున్నారు, దేవుడిని ప్రార్థించుకున్నారు. ఇప్పుడన్నా అంతే అండి, మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడే చూసుకుంటాడు అన్నిని. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్నిచ్చేవాడు ఆయనే, జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఏనాటికి ఆనాడు భోజనాన్ని ఇచ్చేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే, ఏ అవసరానికి ఎంత కావాలన్నా దేవుడు ఇచ్చేవాడు ఆయనే. ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుట పారిపోయారు. దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు అతులైరి. పరాక్రమవంతులు మామూలు కాదు. ఎందుకు అలాగ అతులయ్యారు? వీళ్ళేదో బలవంతులని కాదు, వీళ్ళేదో బహుబలం ఉన్నటువంటి వాళ్ళని కాదు. ఏమండి, వీళ్ళు దేవుడికి మొరపెట్టినందున, వీళ్ళ దేవుడిని వేడుకున్నందున ఆ శత్రువులందరినీ కూడా వీళ్ళ చేతులకు అప్పచెప్పేశాడు. ఎన్ని లక్షల మంది అంట? 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులయ్యిరి. 2 దినవృత్తాంతములు 13 అధ్యాయం చదువుతున్నానండి. ఆ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరు, కానీ యోధావారు తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించినందున హేతువు చేత జయమొందిరి. సరే, వాళ్ళు జయమొందారు, అభివృద్ధి చెందారు. యోధావాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు వారు ఎవరు? వాళ్ళిద్దరూ సహోదరులే కదా, అన్నదమ్ములే కదా. యోధా జాతి అభివృద్ధి చెందింది. అప్పుడు ఇశ్రాయేలు జాతి ఏమండి అణగారిపోయింది, సంహరించబడింది. కారణం వాళ్ళు దేవుడి మీద ఆధారపడలేదు. అది సమస్య. మనుషుల మీద ఆధారపడ్డారు, సైన్యాల మీద దేశాల మీద ఆధారపడ్డారు, రాజుల మీద ఆధారపడ్డారు. మంది మార్బలం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు పంచన చేరారు.
దేవుడి పంచన చేరలేదు, దేవుడిని వేడుకోలేదు, దేవుడికి మొరపెట్టలేదు. ఇశ్రాయేలు అందుకే నశించారు. యోధావారు మొరపెట్టారు, అందువల్ల యోధావారిని దేవుడు హెచ్చించాడు, ఇశ్రాయేలు వారిని తగ్గించాడు. ఆ కాలమందు ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడింది, కానీ యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు జయముందారు, వాళ్ళు విస్తరించారు. అంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవునికి మొరపెట్టి దేవుడి మీద ఆధారపడినాడు అభివృద్ధి చెందుతాడు. తన సుశక్తి మీద, స్వజ్ఞానం మీద, తన ఉద్యోగం మీద, తన వ్యాపారం మీద, తన సొంత పనుల మీద, సొంత ఆలోచనల మీద ఆధారపడేవాడు వర్ధలడు, అణగారిపోతాడు, కుషించిపోతాడు, నశించిపోతాడని దేవుడి వాక్యం ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందారు, వాళ్ళకున్న విశ్వాసం చేత జయము పొందారు ఆనాడు. ఈనాడు మనం కూడా అంతే, విశ్వాసమే లోకమును జయించినదని కొరింథీ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం రాయబడుతుంది, చదవండి. వాళ్ళ యొక్క విశ్వాసమే లోకమును జయిస్తుందని ఆ వచనం మనకు తెలియజేస్తుంది. కనుక ఇంత అద్భుతమైన దేవుని జ్ఞానం ఇక్కడ బోధిస్తుంటే, ఈ దేవుని జ్ఞానానికి, ఈ వాక్యానికి లోబడక ఏమండి ఈ జనులు మెల్లగా పారు శిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనుని బట్టిను, రెమెలియా కుమారుని బట్టిను సంతోషించుచున్నారు. అందులో ఎంత మూర్ఖత్వం ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మోగినట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దేవుని నిర్లక్ష్యపెట్టినందున, దేవుడు వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టినందున, దేవుడు మాటలు వినకపోయినందున వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చిందండి అండి? పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోయినట్లుగా, వేరు కుళ్ళిపోయినట్లుగా, ఏమండి గడ్డి మంటల్లో భస్మం అయిపోయి కాలిపోయినట్లుగా ఇశ్రాయేలు పరిస్థితి అలా మారిపోద్దని దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ప్రియులారా, ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఈ వాక్యం విన్నవాళ్ళైనా దయచేసి మారండి, రక్షణ పొందండి, దేవుడి జ్ఞానం నేర్చుకోండి. నాలాంటి వాడు, అనుభవం కలిగిన వాడిని వివరించున్నాను. యెషయా గ్రంథం ప్రతిరోజు క్రమం తప్పకుండా రండి, వాక్యం వినండి. దయచేసి మీ కుటుంబంలో, ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా రోగులు ఉంటే మాకు తెలియపరచండి, వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం సంఘం అంతా కలిసి. కనుక తెల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించండి, వాడుకోండి. నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచండి. ఇందులో ఎవరైనా రోగులై ఉంటే స్వస్థపరచండి, దయతో వాళ్ళకి ఆరోగ్యం అనుగ్రహించండి. తండ్రి, మా ప్రార్థన విని ఎందరో మరి నాయన బలహీనులను బలపరిచి, రోగులను స్వస్థపరిచి కరుణించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించమని, దైవజ్ఞానంలో ఆత్మీయంగా బలపరచమని క్రీస్తు ప్రభు నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అయిపోయింది.